స్వాగతం. ఈరోజు మీ అందరికి వచ్చేసా అందరూ బాగున్నారు కదా, అందరూ బాగోవాలని ఆడమంతని ప్రార్థిస్తున్నా. ఈరోజు మీకు చూపించిపోయేది మనం ఒక అన్నం వండేసుకుని ఒక్క రైస్ తోటి 4 రకాలు మనం తయారు చేసుకోవచ్చు అనమాట. అది ఎలాగో మీకు చూపిస్తాను చూడండి. నేనైతే రైస్ అయితే ఉండేసి ఉంచేసాను రెడీగా. నేనైతే రైస్ అయితే ఉండేసి ఉంచేసాను. అంటే ఈ రైస్ తోటి మనం ఇప్పుడు ఎన్ని రకాలు అయితే తయారు చేసుకోవచ్చు. నేను 4 రకాలు చెప్పాను కదా, మీకు 4 రకాలు తయారు చేసి చూపిస్తాను చూడండి. ఇప్పుడైతే మనం పెరుగన్నం దద్దోజనం అంటే చాలా ఇష్టం అన్నమాట. దేవుడికి ఏ దేవుడికి ఎట్టినా సరే మనం పెరుగన్నం పెడితే కొడుకు చల్లబడుతుంది అనమాట. మనకి మంచిదేనంట, దేవుడికి కూడా మంచిదనమాట. ఇప్పుడైతే నేను దద్దోజనానికి అయితే చక్కగా ఎండుమిరపకాయ, కరివేపాకు, అలాగే కొంచెం ఆవాలు, 2, 4, ఒక 8 మిరియాల గింజలు, అలాగే సొంటి పొడి వేసుకోవాలండి. మనం సొంటి పొడి వేసుకుంటే చాలా మంచిది అనమాట. కానీ టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట. మన గుళ్ళో పెట్టిన టేస్ట్లా వస్తుంది అనమాట. కొద్దిగా నూనె పోసి ఉంటుంది కదండి, కొంచెం ఆయిల్. మనం అలాగే పెరుగన్నంలోకి మనం మజ్జిగ వేసుకుని పెరుగు వేసుకుని చేస్తాం కదా. రైస్ని మనం మెత్తగానే ఉడకబెట్టుకోవాలి. లేదంటే మరి ఒకేసారి వండేసుకున్న రైస్ని మెత్తగా ఉడకబెట్టుకోలేము కాబట్టి కొంచెం పొద్దుగానే వండించుకుని కొంచెం మన తినేలాగా ఉంటుంది కాబట్టి అది కొంచెం మనం మెత్తగా ఉండాలి. అలాంటప్పుడు మెత్తగానే చేతితోటన్నా నలపాలా, లేదంటే పప్పు గుత్తడన్నా, లేదంటే రైస్ తీసుకుని మనం మిక్సీ గిన్నెలు వేసుకుని ఒక తిప్పుకుంటే స్మూత్గా వచ్చేస్తుంది అనమాట. మనం ఇందులో రైస్ వేసుకున్నాం కదా, మనం దీంట్లో కొంచెం మేగడతోటి వేసుకుంటే మనకి బాగుంటుంది అన్నమాట. అలాగే కొద్దిగా పెరుగు. మనం దీన్ని ఒకసారి మిక్సీ కొట్టి తెచ్చేసుకుందాం. అంత సింపుల్గా అంతకైతే రెడీగా అయిపోయింది. చక్కగానే మనం మెత్తగా పిసిగి చేయాలా. ఇప్పుడు అన్ని సింపుల్గా మనం అన్ని సులువుగా అయిపోతుంది అనమాట. మనం ఇందులో వేసేసుకుందాం. ఇప్పుడు మనం కోపు పెట్టుకున్నాం కదా, ఆవాలు, మిరియాలు వేసేసుకుందాం. ఇప్పుడు కరివేపాకు, గ్యాస్ కట్టేసుకుందాం. వేగిపోయింది. మనం ఈ సొంటి పొడి కూడా వేసేసుకుందాం. ఇప్పుడు ఇందులో పోసేసుకుందాం. ఇప్పుడు దద్దోజనం అయింది కదా, ఇప్పుడు వాము అన్నం. అంటే మరీ ఎక్కువ దీనికి కొద్దిగా 1 స్పూను మనకి వాము రైస్కి కావాల్సిన పదార్థాలు, అలాగే కరివేపాకు, ఎండుమిరపకాయ, అలాగే జీలకర్ర, వాము ఓకేనండి, 4 దీనికి. ఎప్పుడన్నా మనం పూజలు గట్ట కావాలనుకున్నప్పుడు ఇలా ఒక రైస్ ఉండేసుకుని మనం ఇలా కూడా తయారు చేసేసుకోవచ్చు అన్నమాట. ఇదైతే నూనె అయితే రెడీ అయిపోయింది. వేగింది కదా, ఈసారి మనం దీంట్లో కూడా పోసేస్తాం. కొద్దిగా సాల్ట్ కలుపుకోవాలండి. అయితే వామన్ కూడా రెడీ అయిపోయింది.
మొత్తం పైకి కిందకి శుభ్రంగా అంతా కలిపేసుకుంటే చక్కగా అయిపోతుంది. వామ్ రైస్ అయితే తయారైపోయింది. అలాగే నేను ఇందులోనే రైస్ వేసేసుకుని మనం దీంట్లోనే పాలు పోసేసుకుని కొంచెం బెల్లం వేసేసుకుంటే మనకి పరమాన్నం రెడీ అయిపోద్ది అనమాట. నేనైతే అలాగే రెడీ చేసేసి ఉంచేసాను అనమాట. పరమాన్నం అయితే రెడీ అయిపోయింది. మనకి ఒక రైస్ తోటి పరమాన్నం కూడా రెడీ అయిపోయింది. ఇంకొక రకం కూడా చేసి చూపిస్తాను చూడండి. 3 రకాల రైస్లు అయితే రెడీ అయిపోయినాయి కదా. ఇంకో రకం రైస్ అయితే పులిహార కోపిక అయితే మనం తయారు చేసేసుకున్నాం. అయితే కావాల్సిన పదార్థాలు ఏంటంటే మనకి అల్లం, అలాగే మనకి ఆవాలు, మినపప్పు, శనగపప్పు, ఎండుమిరగాయలు, పచ్చిమిరగాయలు, కరివేపాకు, ఏడుశనగగుళ్ళు. ఓకే అండి. మనం అందులో కొద్దిగా బెల్లం, అలాగే చింతపండు, కొద్దిగా మనం ఆవపిండి పొడి కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. మనం గుడిలో పులిహార చేసుకుంటాం కదా, ఆ టైప్లో ఉంటుంది అనమాట. మనకి చాలా సూపర్గా ఉంటుంది. అలాగే కొంచెం ఇంగువ కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట. మనం ఇప్పుడు గ్యాస్ ఎందుకు పెట్టేసుకుందాం. నూనె పోసుకుందాం. మనకు ఇప్పుడు ఇదైతే ఒక 4 స్పూన్లు నూనె పోసాను. కొంచెం నూనె ఎక్కువ పడుతుంది, ఎందుకంటే పులిహార కాబట్టి. మనం దీంట్లో ఈ రైస్లోనే మనం ఏం చేద్దామంటే దీంట్లో సాల్ట్, పసుపు కూడా కలిపేసుకుందాం. ఓకే, నూనె అయితే కాగింది. ఏడుశనగగుళ్ళు వేసేసుకుందాం. ఏడుశనగగుళ్ళు వేగే లోపల మనం దీంట్లో పసుపు, మనం సాల్ట్ వేసుకున్నాం కదా, పసుపు కూడా కొంచెం కలుపుకుందాం. నేనైతే పసుపునైతే కొమ్ములు కొనుక్కుని ఎండబెట్టుకుని చక్కగా మిల్లు ఆడించుకుంటాను అనమాట. ఇది నేను కూరలోకైనా దేవుడి కాడికైనా అయితే పసుపు కొమ్ములతో వాడతాను అనమాట. మనకు ఆరోగ్యానికి మంచిది కదా. ఇందులో మనం పచ్చి నూనె కూడా కొంచెం నూనె పోసుకుంటే మంచిది అనమాట. బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. అలాగే అంటుకుపోకుండా కూడా ఉంటుంది అన్నమాట. మనకి ఇవి అయితే కొద్దిగా ఏగినాయి కదా. ఈసారి మినపప్పు, శనగపప్పు కూడా వేసేసుకుందాం. ఈసారి అన్ని కలిపి వేసేసుకుందాం. పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా, ముఖం మీద తేలుతాయి. అలాగని మూత వేసుకోవాలి. మనం నూనె, ఉప్పు, అలాగే పసుపు మొత్తం అంతా ఇలాగా కలిపేసుకుందాం. అలాగే దీంట్లోనే మనం ఒక 2 స్పూన్లు మనం ఇప్పుడు ఈ పోపు తాలింపు పెట్టేసుకుని ఇదంతా వేగిన తర్వాత అప్పుడు కలుపుకోండి. పోపు అయితే వేగిపోయింది. నేనైతే చింతపండు నానబెట్టేసుకుని పిసికేసి శుభ్రంగా గుంజి తీసి ఉంచుకున్నాను. ఇది కూడా వేసేస్తాను. ఇందులోనే మనం ఒక 2 స్పూన్లు బెల్లం కూడా వేసుకుంటున్నాం. బాగుంటుందండి.
పులిహోర ఏడేటప్పుడే మనకి ఇంగు వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇదిగోండి మనకి వేగుతుంది కదా, మనకి ఇది ఉడికిపోయింది, దగ్గర పడిపోయింది కదా. ఈసారి కట్టేసుకుందాం. కట్టేసుకుని మనం దీంట్లో కలుపుకుందాం, వేసేసుకుందాం. రైస్లో కూడా వేసుకుందాం. ఎందుకంటే కొంచెం పులుపు అది కొంచెం ఎక్కువ తక్కువ అయితే మనకి బాగుంటుంది, చూసుకోవచ్చు అన్నమాట. పూజ వస్తే దాన్ని పెట్టి మనం మళ్ళీ కలపాలా లేదా అన్నది చూసుకుందాం. పోయిందండి, అంతా బాగుంది, సూపర్గా వచ్చింది అనమాట. చూసారు కదా, పులిహోర తయారు చేసే విధానం చక్కగా వచ్చేసింది అనమాట. అంతా ఇదే టైప్లో చేసుకుంటే మనకి చాలా బాగుంటుంది. మనకి ఇది సేమ్ గుళ్ళో పెట్టే ప్రసాదాలు ఉంటాయి చూడండి, ఆ టైప్లో ఆ టేస్ట్ వస్తుంది అనమాట. ఇప్పుడు మనకి 4వది రెడీ అయిపోయింది. ఇదిగో 4వ రకం పులిహోర రెడీ. ఇదిగోండి చూడండి, 4 రకాలు అనమాట. ఒక్క రైస్ తోటి మనం 4 రకాల రైసులు మనకి రెడీ అయిపోయినాయి అనమాట కదా. మనం ఒకసారి రైస్ ఉండేసుకుని మనం ఇలాగా 4 రకాలు మనం నైవేద్యాలకు కూడా తయారు చేసుకోవచ్చు అనమాట. సులువుగా చాలా మందికి తెలిసే ఉండొచ్చు, కానీ నేను ఇలా కూడా చేస్తానని మీకు చెప్తున్నాను. మీరు కూడా ఇలా తయారు చేసుకోండి. ఓకే అండి, నచ్చిందని నచ్చితే కనుక లైక్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, బాయ్ అండి. మళ్ళీ ఇంకొక ఐటమ్తో మీ ఎదురుకు వస్తాను.